గత 10 రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న పులి తాజాగా యాదగిరిగుట్ట మండలం రాళ్ల జనగాం గ్రామంలో ప్రత్యక్షమైంది. దండబోయిన చంద్రయ్య అనే రైతుకు చెందిన లేగదోడపై దాడి చేసి చంపడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ మరియు పోలీసు అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని అక్కడ ఉన్న పాదముద్రలను పరిశీలించిన అధికారులు అది పెద్ద పులి దాడిగా నిర్ధారించారు. రైతులు బావుల వద్దకు వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్లొద్దని, రాత్రి వేళలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తుర్కపల్లి మండలంలో సంచరిస్తున్న పులి ఇప్పుడు మన మండలానికి వచ్చిందని స్పష్టమవుతోంది. ప్రజలు సాధ్యమైనంత త్వరగా రాత్రిపూట బయటకు రావద్దని సూచించారు. గ్రామ సర్పంచ్ తుమ్మల జ్యోతి నాగరాజ్ స్పందిస్తూ చీకటి పడకముందే ప్రజలు ఇళ్లకు చేరుకోవాలని, పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలని కోరారు. ఆ పులిని వెంటనే బంధించి జూ పార్కు తరలించాలని స్థానిక రైతులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. అక్కడ బోర్ ఇస్తే కూడా ఇంత వెళ్ళిపోయింది. ఇక్కడ ఒక ఇంచు పోయింది, ఇటు ఒక ఇంచు పోయింది. రెండు పక్కన నేను చెప్పలే ఇప్పుడు రైట్ సైడ్ అక్కడ సైడ్ డోన్ పెట్టాను చెక్ చేయాలి డౌట్ గా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటాయి లోయలు. ఇప్పుడు ఆయన ఏఎస్పీ తోటి మాట్లాడుకో ట్రాక్ కూడా చూడండి. నైట్ జరిగింది కాబట్టి ఎక్కడ 2-3 కిలోమీటర్లు వాళ్ళు చెప్తున్నారు. మరుగుళ్ళలా సొరంగం ఫోటో తీసి రాళ్లజనగం గ్రామ ప్రజలందరికీ తెలియనిది ఏమనగా ఈరోజు మన గ్రామంలో పులి సంచరిస్తున్న వివరాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి కన్ఫర్మ్ చేసిరు. ఆ విషయం తెలుసుకొని మేము కూడా అక్కడికి వెళ్ళినాం. అది నిజమే అని నిర్ధారణ అయింది. దయచేసి మీరు ఉదయం తెల్లవారుజామున బావుల దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. మరియు పూర్తిగా సాయంత్రం చీకటి కాకముందుకే మన ఊర్లకు చేరుకోవాలని అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ చెప్తున్నాను. ఇటు విషయము మీరు కంపల్సరిగా తెలుసుకొని ఇళ్ళ నుంచి ఎవరు బయటికి రావద్దని, అవసరమంటే చిన్న లేగదూడలు ఎవరు ఉన్నా కానీ తీసుకొచ్చి మన దగ్గరలో ఏర్పాటు చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మన ఇబ్రహీంపురం దగ్గర కూడా ఒక రైతుది లేగదూడను పట్టిన పులి, అదే పులి ఈరోజు కూడా మన ఊర్లో దండమైన చంద్రయ్యది పట్టి లేగదూడని మన కూరలతోటి కొరికిన విషయం కూడా వాళ్ళు గమనించి మనకు చూపించారు. సేమ్ అదే పులి అని కూడా వాళ్ళు నిర్ధారణ చేసారు. మీరు ఇలా జాగ్రత్త వహించి ఎవరు గ్రామ ప్రజలకు తెలియమనగా మన ఊర్లో దండమైన చంద్రయ్య బావి దగ్గర పులి సంచరిస్తూ దండమైన చంద్రయ్య లేగదూడను పట్టి చంపడం జరిగింది. అది మన ఊరి ఏరియాలను ఇక్కడిక్కడనే తిరుగుతుంది. మన గ్రామ రైతులంతా అప్రమత్తంగా ఉండాలి. రాత్రి వేళల్లో బయట తిరగొద్దు. మన లేగదూడలు కానీ, ఆవులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ ఏవైనా జీవాలు ఊళ్ళ దగ్గర కట్టించుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి.